ఇవాళ మనం వీటిని వాష్ చేసుకుందాం. ఒక బౌల్ లో మనం ట్యాప్ వాటర్ వాడదాం అండ్ ఇంకొక బౌల్ లో మన కెంగన్ నుంచి వచ్చి 11.5 pH వాటర్ వాడదాం మనం. దెన్ మనం ఒక డిఫరెన్స్ చూద్దాం. అసలు నార్మల్ వాటర్ తో వాష్ చేస్తే ఏం డిఫరెన్స్, కెంగన్ వాటర్ తో 11.5 pH తో వాష్ చేస్తే ఏం డిఫరెన్స్ అని మనం ఒకసారి చూద్దాం. రైట్, సో దీంట్లో ఇప్పుడు నేను ట్యాప్ వాటర్ పెడుతున్నా. ట్యాప్ వాటర్ తో మనం వాష్ చేద్దాం దీన్ని. రైట్, అండ్ ఇప్పుడు ఈ బౌల్ ని నేను 11.5 pH కెంగన్ నుంచి వచ్చే దాని నుంచి వాష్ చేస్తా ఒకసారి. సో ఇప్పుడు ఒక దాంట్లో నేను 11.5 pH పట్టుకున్నా అండ్ ఒక దాంట్లో ట్యాప్ వాటర్ పట్టుకున్నా. సో ఒకసారి ఈ గ్లాస్ లో పోతుంది. ఒకసారి నేను వాష్ అయితే చేస్తున్నా వీటిని. ఒక్కసారి మనం డిఫరెన్స్ చూద్దాం ఏంటి అనేది. ఇప్పుడు నేను ట్యాప్ వాటర్ ద్వారా వచ్చిన రెసిడ్యూ వాటర్ ను ఒకసారి పడుతున్నా. రైట్, యాజ్ యూ కెన్ సీ ఇది కలర్ వచ్చింది. ఇప్పుడు నేను 11.5 pH తో కడిగిన స్ట్రాబెర్రీస్ ని చూస్తున్నా. సో యాజ్ యూ కెన్ సీ ఈ వాటర్ ఈ కలర్ అనేది చాలా డార్క్ గా ఉంది. ఇది మన 11.5 pH తో వచ్చిన స్ట్రాబెరీ వాష్ చేసి వచ్చే వాటర్ అండ్ ఇది నార్మల్ ట్యాప్ వాటర్ తో వచ్చింది. అండ్ ఈ వాటర్ అంతా వాష్ చేయలేకపోయింది స్ట్రాబెరీస్ ని. బట్ ఈ 11.5 pH తో వచ్చిన వాటర్ చూడొచ్చు ఎంత వేస్టేజ్ అనేది, ఎంత వేస్ట్ కెమికల్ ఆర్ ఎనీథింగ్ అండ్ డస్ట్ అయినా ఎంత బాగా క్లీన్ అయిందో. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ 11.5 pH. కెంగన్ నుంచి వచ్చే 11.5 pH తోటి మన వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఇవైనా దీంతో కడుక్కోవాలన్నమాట.